హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ పూజిత. సో ఈ రోజు నేను ఒక సింపుల్ గెట్ రెడీ విత్ మీ యూజింగ్ వెరీ మినిమల్ ప్రోడక్ట్స్తో ఒక మేకప్ లుక్ని చూపించబోతున్నాను. సో నేను యూజువలీ బయటికి వెళ్ళినప్పుడు లేకపోతే సింపుల్గా ఎలా రెడీ అవుతాను అనేది ఈరోజు వీడియోలో మీరు చూస్తారు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్, యాజ్ ఐ ఆల్రెడీ సెట్, మినిమల్ ప్రోడక్ట్స్ యూస్ చేసి ఈరోజు నేను మేకప్ లుక్ చూపించబోతున్నాను కాబట్టి సో నా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ ఇవే అనమాట. జస్ట్ నేను ఈ 6 ప్రోడక్ట్స్ యూస్ చేస్తూ నా మేకప్ లుక్ని కంప్లీట్ చేసుకోబోతున్నాను. సో నా ఫేస్కి అయితే నేను మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నాను అండ్ లిప్స్కి వాజ్లిన్ అప్లై చేసుకున్నాను. సో మాయిశ్చరైజర్ ఇస్ రెగ్యులర్ మాయిశ్చరైజర్ అండ్ వాజ్లిన్ అనమాట, పెట్రోలియం జెల్లీ ఈజ్ వాట్ వర్కింగ్ ఫర్ మై లిప్స్. సో అదే అప్లై చేసుకున్నా. అండ్ నెక్స్ట్ డైలీ పర్పస్లో లైక్ బయటికి వెళ్ళినా లేకపోతే అన్లెస్ అండ్ అంటిల్ హ్యూజ్ ఫంక్షన్స్ పార్టీస్ లేకపోతే నేను ఫౌండేషన్ నా ఫేస్ పైన అస్సలు యూజ్ చేయను. అండ్ ఐమ్ వెరీ కంఫర్టబుల్. నాకు స్కార్స్ ఉన్నా పింపుల్స్ ఉన్నా ఐమ్ వెరీ కంఫర్టబుల్ బీయింగ్ విత్ మై బేర్ స్కిన్. ఎలా ఉన్నా ఐ విల్ యాక్సెప్ట్ మై స్కిన్. సో రీసెంట్ టైమ్స్ నుంచి ఇదే డెవలప్ చేసుకుంటున్నా. ఇంతకుముందు చాలా ఇన్సెక్యూర్గా ఉండేదాన్ని నా స్కిన్ గురించి. బట్ నౌ నేను కూడా నా స్కిన్తో పాటు నార్మల్ అయిపోతున్నాను. సో నా హార్మోన్స్ ఎలా రియాక్ట్ అవుతున్నాయి అనేది నాకే తెలుసు కాబట్టి ఐఎమ్ ఓకే, దాని గురించి ఎక్కువ స్ట్రెస్ ఏం అవ్వట్లే. సో డైరెక్ట్ నేను కాంపాక్ట్ యూజ్ చేస్తాను అనమాట మాయిశ్చరైజర్ తర్వాత. అండ్ ఐ ఆల్సో యూజ్ సన్ స్క్రీన్ యాజ్ వెల్. సో నేను యూజ్ చేసే కాంపాక్ట్ వచ్చి మ్యాక్ స్టూడియో ఫిక్స్. వీటి లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఇది నేను చాలా లైట్గా స్కిన్ పైన అప్లై చేసుకుంటున్నాను. సో నౌ దాట్ నా ఫేస్కి కాంపాక్ట్ అప్లై చేసేసుకున్నాను కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ నేను డైరెక్ట్లీ బ్రోస్కి వెళ్ళిపోతున్నాను. సో ఐబ్రోస్ ఫిల్ చేసుకుంటున్నాను. నా మేకప్లో ఇది కంపల్సరీ అనమాట. బ్రో ఫిల్లింగ్ చాలా డిఫరెన్స్ చేస్తుంది అనిపిస్తుంది. సో అందుకనే బ్రోస్ని అయితే ఫిల్ చేసుకుంటున్నాను. అండ్ నేను యూస్ చేసేదైతే గూఫ్ బ్రో పెన్సిల్ బై బెనిఫిట్ అనమాట. ఇది చాలా ఈజీ, లైక్ బిగినర్స్ ఉంటే మాత్రం చాలా ఈజీ. డైరెక్ట్ ఇలా పెన్సిల్ లా ఉంటుంది, మనం జస్ట్ డ్రా చేసేసుకొని ఫిల్ చేసుకోవడమే. సో ఇక్కడ ఫస్ట్ స్పూలీతో నేను బ్రష్ చేసుకుంటున్నాను. అండ్ దెన్ ఇప్పుడు ఫిల్ చేసుకుంటున్నాను. సో చూసారు కదా, ఇన్స్టెంట్గా బ్రోస్ చేసుకోగానే ఆ మంచి లుక్ వచ్చేసింది. నెక్స్ట్ థింగ్, నేను నా మస్కారాకి ల్యాషెస్ ఫిల్ చేసుకుంటున్నాను. సో యూజింగ్ మస్కారా నేను ఇక్కడ వచ్చి అనస్తాషియా బేవరీ హిల్స్ మస్కారా యూజ్ చేస్తున్నా. సో ఇది చాలా వాల్యూమినస్ ఉంటుంది అనమాట ఈ మస్కారా. సో నేను ఫేక్ ఐ ల్యాషెస్ ఇట్లాంటి వాటికి టోటలీ దూరంగా ఉంటాను, అన్లెస్ అండ్ అంటిల్ ఫుల్ గ్లామ్ లుక్ కావాలి అన్నప్పుడు మాత్రమే. సో ఇది వెరీ సింపుల్ లుక్. ఇది నేను చాలా లైక్ ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడైనా సరే ఇదే లుక్ క్యారీ చేస్తూ ఉంటాను. సింపుల్గా 5 minutesలో రెడీ అయిపోవచ్చు అనమాట. అందుకని సో ఇప్పుడు ఐఎమ్ అప్లైయింగ్ మై ల్యాషెస్ మస్కారా. మస్కారా అయిపోయింది. నెక్స్ట్ నేను నా ఫేస్ని హైలైట్ చేసుకుంటున్నాను. సో హైలైటింగ్ అనేది ఒక్కొక్కసారి చేస్తాను, ఒక్కొక్కసారి చేయను. నాకు చేసుకోవాలనిపించినప్పుడు చేస్తాను. సో ఇక్కడ నేను ప్యాక్ హైలైటర్ యూజ్ చేస్తున్నాను. జస్ట్ నా ఫింగర్ యూజ్ చేసి ఇలా లైట్గా ఫస్ట్ అప్లై చేసేసుకుంటాను, నాట్ టూ మచ్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక హ్యాండ్తో బ్లెండ్ చేసుకుంటున్నాను, అంతే. సో ఇప్పుడు ఫైనల్ స్టెప్ ఈజ్ లిప్స్టిక్. సో నేను వచ్చి ఇక్కడ హుడా బ్యూటీ ప్రమోషన్ డే అనమాట, దీని షేడ్ వచ్చేసి సో మ్యాట్ లిప్స్టిక్ ఇది యూజ్ చేస్తున్నాను. బికాజ్ ఐమ్ వేరింగ్ అ డార్క్ గ్రీన్ టాప్ కాబట్టి దానికి రెడ్ బాగా కాంప్లిమెంట్ చేస్తుంది, అందుకనే. సో ఇది అప్లై చేసుకుంటున్నాను లిప్స్ పైన.
సో ఇప్పుడు లిప్స్టిక్ అప్లై చేసుకున్నాను కదా, నెక్స్ట్ ఈ చిన్నగా కొంచెం లిప్స్టిక్ తీసుకొని ఇది నేను చీక్స్ పైన అప్లై చేసుకుంటున్నా. దిస్ ఈజ్ మై రీసెంట్ ఫేవరెట్ మేకప్ అనమాట. నాకు లైక్ బ్లష్ ఏం యూస్ చేయకుండా చీక్స్ పైన కూడా సేమ్ లిప్స్టిక్ షేడ్ అప్లై చేసేసుకుంటున్నాను. సో ఇది బాగా ట్రావెలింగ్కి కూడా మంచిగా ఎక్కువ మేకప్ కిట్స్ యూజ్ చేయకుండా త్వరగా యూజ్ చేయొచ్చు. సో కొంచెం ఆన్ ద నోస్ యాజ్ వెల్ అండ్ కొంచెం హియర్, దట్ చీకి టెంట్ కోసం కొంచెం ఆన్ ద ఫోర్ హెడ్. సో మనకు ఉన్నదంతా దాంట్లో స్ప్రెడ్ చేసేసుకోండి అండ్ దట్స్ ఇట్. చూసారా ఇన్స్టెంట్గా ఆ పింకిష్ లుక్, బ్లష్ పెట్టుకున్న లుక్ మనం ఏమి ఎఫర్ట్లెస్గా ఈ మేకప్ చేసుకోవచ్చు. సో జస్ట్ ఐఎమ్ స్ప్రెడింగ్ ఎక్స్ట్రాస్ ఏం లేకుండా. దట్స్ ఆల్ అండి. నా మేకప్ డన్ అయిపోయింది విత్ నో టైం. అండ్ లాస్ట్లో ఒక చిన్న బొట్టు పెట్టుకుంటున్నాను. ఈ మధ్య నాకు ఒక చిన్న బింది అది మంచి లుక్ని ఇస్తుంది అనమాట, కంప్లీట్ లుక్. సో ఒక చిన్న బింది. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఈ చిన్న గెట్ రెడీ విత్ మీ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాగే ఇంకా వీడియోస్ ఒకవేళ మీరు చూడాలి అనుకుంటే డెఫినెట్లీ కింద కమెంట్ చేయండి. అండ్ టుడే షౌట్ అవుట్ గోస్ టు మసూద్ సయ్యద్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమెంటింగ్ అండి. మీకు కూడా షౌట్ అవుట్ కావాలి అంటే ఈ రోజు వీడియోలో ఏం నచ్చింది అనేది కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో బెస్ట్ కమెంట్కి మీ నేమ్తో షౌట్ అవుట్ ఇస్తాను. సో హోప్ఫుల్లీ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను మళ్ళీ ఇంకో వీడియోలో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్ గైస్.